విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వారాహి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతి రాజుతో పాటు 17 మందితో ఆలయ ఈవో వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ అశోక్ గజపతి రాజు వర్చువల్ గా పాల్గొని స్వామివారి సభ్యులుగా ప్రమాణం చేసిన వారంతా చట్టానికి లోబడి తమ కర్తవ్యాలు నిర్వహించాలని, మరీ ముఖ్యంగా భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. భగవంతుని పేరిట నమ్మకముతో విశ్వాసపాత్రునిగా సదరు పదవిని నా యొక్క శక్తి వంచన లేకుండా న్యాయముగా, నిస్వార్థముగా, పక్షపాత రహితముగా, భయము లేకుండా అభిమాన దురభిమానులకు తావివ్వకుండా నా కర్తవ్యమును నిర్వహించదననియు మరియు హిందూ దేవాదాయ చట్టము 30/1987 నందున్న నియమ నిబంధనలను గౌరవించదని ప్రమాణము చేయుచున్నాను. ఈ దేవస్థానం యొక్క అభివృద్ధిని, అదేవిధంగా కీర్తిని, ప్రఖ్యాతిని, స్వామివారి యొక్క మహిమాన్వితమైనటువంటి ఈ ప్రాశస్త్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజలలో భక్తి భావాన్ని మరింత పెంపొందించడానికి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ చర్యలు మనందరం కూడా ఈ యొక్క కలిసి ముందుకు నడిచి ఈ దేవస్థానానికి ఖ్యాతికి, అభివృద్ధికి మరింత పెంపొందించాలని హైదరాబాద్